కొంచెం సన్న తాలింపు పోస్తుంది ఇలా. మనము రోట్లో దంచుకున్నాం అనుకో, రోటి పచ్చడి బాగా రుచి ఉంటుంది. ఈ ఎండుకాలం ఇట్లా చేసుకునొచ్చు మనము. మళ్ళీ ఇవే మామిడికాయలు కూడా మనం గీకి అన్నం కూడా, పులిహోర అన్నం కూడా చేసుకునొచ్చు. అది కూడా నాడు చూపిస్తా, పులిహోర అన్నం చేసి కూడా మీకు నచ్చుతుంది. మళ్ళీ నాకు అవునమ్మా ఇట్లా కాదమ్మా ఇట్లా అని మీరు చెప్పాలి కూడా. మిక్సీ కంటే రోట్లు వేసుకున్నదే బాగుంటది. రోలు లేకపోతే మిక్సే మనకు, కానీ ఇది ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రోటి పచ్చడి చేసిన. ఏంటిది? మామిడికాయ పచ్చడి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటది. ఇగో ఈ ఎండకాలంలో ఇట్లా మనం చేసుకున్నదే. ఎట్లెట్లా చేసిన అనేది అనుకుంటే మీరు కింద నేను లింక్ పెట్టినా, చూడండి, ఫుల్ వీడియో చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది మీకు. ఇక ఇట్లా చూసి మీరు చేసుకున్నారు. వేడి వేడి అన్నం చేసుకొని తిన్నాం అనుకో, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిగా ఎంత రుచికరం ఉంటుంది. చూస్తుంటేనే ఊరిళ్ళు వస్తున్నాయి. మీరు కూడా ఇట్లా చూసి చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐటమ్ కొట్టండి. బెల్ ఐటమ్ కొట్టి వెంటనే నా ఫుల్ వీడియో మీకు తెలుస్తుంది. మీకు చూడండి. నేను మీ అను అమ్మన్.